ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ 3D. ఈరోజు మీకు నేను 2D నుంచి 3Dకి ఏ విధంగా కన్వర్ట్ చేద్దాము ఒక ఇమేజ్ని అనేది మనం ఇక్కడ చూద్దాము. ప్లస్ దాంతోపాటు 2D నుంచి 3Dకి సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు నేర్పుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 2D దీంట్లో ఉన్నాము. ఆటోకాడ్ బేసిక్ డ్రాయింగ్ 2Dలో ఉన్నాము. సో ఇక్కడ నేను మీకు ఒక సర్కిల్ చేయాలంటే కమాండ్ ఏంటంటే సర్కిల్ ఒక సెంటర్ పాయింట్ తీసుకొని జస్ట్ ఎంతో కొంత తర్వాత ఒక ఎలిప్స్ EL తీసుకొని ఒక పాయింట్ తీసుకొని వన్ సైడ్ పాయింట్ అండ్ దాని అదర్ పాయింట్ తీసుకొని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. రొటేట్ కూడా చేసుకోవచ్చు. అంటే దీనికి రెండు రేడియస్లు వస్తాయి అన్నమాట. ఇటువైపు చిన్నది వస్తుంది, ఇటువైపు పెద్ద రేడియస్ వస్తుంది. దిస్ ఇస్ ఎలిప్స్. తర్వాత మనం ఇదే విధంగా REC కమాండ్ రెక్టాంగిల్, తర్వాత పాలిగాన్ పాలిగాన్ తీసుకొని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటుంది. నేను 5 ఇస్తాను, 5 సైడ్స్. సో ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఒక ఈక్వల్గా ఉన్న ఒక పాలిగాన్ అనేది ఈక్వల్గా ఉన్న లెంగ్త్తో ఉన్న పాలిగాన్ అనేది క్రియేట్ అయింది. సేమ్ అదేవిధంగా POL నెంబర్ ఆఫ్ సైడ్స్ నేను ఆక్టాగోనల్ కావాలంటే 8 ఇస్తున్నాను. 8 తీసుకుంటే ఒక సెంటర్ పాయింట్ తీసుకొని నేను చెప్తాను, మీకు చూపిస్తాను. ఒకటి ఇదిగోండి, ఈక్వల్ సైడ్స్తో ఉన్న ఒక ఆక్టాగోనల్ అనేది తయారైంది. సో ఇప్పుడు ఇదే మనం పాలిగాన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్స్క్రైబ్ సర్కిల్ సెంటర్ పాయింట్ తీసుకున్నాను. తర్వాత నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మీకు 6 తీసుకుంటున్నా. ఇక్కడ హెక్సాగోనల్ తీసుకుంటున్నా. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్కి అవుట్ సైడ్ సర్కిల్కి తేడా ఏంటంటే, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్లోని అంటే ఒక సర్కిల్ తీసుకొని దాని లోపల మనకి ఈ పాలిగాన్ అనేది హెక్సాగోనల్ అని కానీ లేకపోతే ఆక్టాగోనల్ క్రియేట్ అవుతుంది. లేదా అవుట్ సైడ్ సర్కిల్ అంటే సర్కిల్ బయట సైడ్కి మనకి క్రియేట్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అదని చూడండి, అంటే సర్కిల్ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇదే దీనికి మనం ఒక పాలిగాన్ తీసుకుందాం. పాలిగాన్ POL పాలిగాన్. సో నెంబర్ ఆఫ్ 6 తీసుకున్నా. ఎంటర్ కొట్టి దీనికి సెంటర్ పాయింట్ తీసుకొని ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ని పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇదిగోండి ఈ సర్కిల్ లోపల వస్తుంది అనేది మనం అంటే దేనికి ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ కూడా మీకు చూపిస్తాను. పాలిగాన్ నెంబర్ ఆఫ్ సైడ్ 6. ఓకే, ఎంటర్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ అండ్ అవుట్ సైడ్ సర్కిల్ అబౌట్ సర్కిల్ ఇదనమాట. సో దీనికంటే మనం ఏది తీసుకున్నా సరే అక్రాస్ కార్నర్ అక్రాస్ ఫ్లాట్ అంటాం అనమాట. దీనికి రేపు పొద్దున మనం డ్రాయింగ్ డైమెన్షన్స్ చూపించినప్పుడు అక్రాస్ ఫ్లాట్, ఇది ఈ కార్నర్స్ రెండు ఉన్నదని అక్రాస్ కార్నర్ అంటారు. సో మనకి అక్రాస్ కార్నర్ తెలుసు, అక్రాస్ ఫ్లాట్ తెలియదు అన్నప్పుడు ఈ కార్నర్ తెలిసినప్పుడు అవుట్ సైడ్ ద సర్కిల్ అవుట్ సైడ్ కాబట్టి ఇన్సైడ్ ద సర్కిల్ అనేది ఇస్తాం అనమాట. చూడండి, ఇది ఇన్సైడ్ ది సర్కిల్. ఇది ఈ సర్కిల్కి ఉన్న ఈ కార్నర్ మనం ఎగ్జాక్ట్గా ఉన్నది ఇప్పుడంతా 2Dలో మనం చేస్తాం. సో ఈ 2D ఆబ్జెక్ట్స్ని మనం 3D ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ సింపుల్గా నేర్చుకుందాం. చూడండి, సో ఇదంతా మన 2D బేసిక్లో ఉన్నామండి. మనం ఇప్పుడు 3Dలోకి మార్చాలంటే సింపుల్గా ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ 3D మోడలింగ్లోకి మార్చేయండి. 3D మోడలింగ్ మార్చితే చూడండి, ఇవన్నీ మొత్తం మారిపోతాయి. మనకి ఇక్కడ పైన ఉన్న అనోటేషన్స్ అన్నీ సింపుల్గా 2Dకి సంబంధించిన డ్రాఫ్టింగ్ మాత్రమే ఉంటుంది. అదే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి 3D బేసిక్స్లోకి వెళ్తే 3Dకి సంబంధించిన బేసిక్స్ వస్తాయి. సో అదే కాకుండా బేసిక్ 3D మోడలింగ్ కూడా మనకి 3D మోడలింగ్ ఇక్కడ విధంగా మారుతుంది. సో ఇప్పుడుతో అయిపోలేదు. ఇప్పుడు మనం దీన్ని 3Dలోకి ఏ విధంగా మార్చుకుంటామంటే ఇక్కడ చూడండి, టాప్లో ఉన్నాం. సో మనకి దీన్ని మనం మార్చుకోవాలి ఉంది. సో నేను సౌత్ వెస్టర్న్ ఇది తీసుకుంటున్నా. ఈ విధంగా మనం ఇక్కడ SW ఐసోమెట్రిక్ వ్యూలో తీసుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకొని ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఒక సర్కిల్ ఎంటర్ కొడితే మనకి ఎంత హైట్ కావాలని అడుగుతుంది, 25 సంథింగ్. సో అదేవిధంగా మళ్ళీ ఎక్స్ట్రూడ్ కమాండ్లోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ ఈ ఆబ్జెక్ట్ తీసుకొని ఎక్స్ట్రూడ్ అయిన తర్వాత మనకి అయితే ప్లస్ పాజిటివ్గా ఇటు లేదా మైనస్గా కూడా మనం తీసుకోవచ్చు.
సో ఇది పాజిటివ్. దీన్ని కూడా సెలెక్ట్, చూసారా, ఒక హెక్సాగాన్ తీసుకుందాం. ఈ విధంగా మనం ఈ 3Dలోకి సింపుల్గా మనం మార్చుకోవచ్చు అనమాట. 3Dలోకి మార్చిన తర్వాత వీటిని నేను మీకు ఏ విధంగా, ఇప్పుడంతా వైర్ ఫ్రేమ్లో ఉంది. ఇక్కడ చూడండి, 2D వైర్ ఫ్రేమ్లో ఉంది. సో 2D వైర్ ఫ్రేమ్లో ఉంది కూడా, వైర్ ఫ్రేమ్ మనకు కనబడుతుంది. మనం ఏం చేయాలంటే దీనికి మనం కావాల్సిన వాటిగా మనం మార్చుకోవచ్చు. షేడెడ్ ఇదే విధంగా మనం ఇచ్చి మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కాన్సెప్చువల్, చూసారా, ఈ విధంగా మార్చుకోవచ్చు. మనం దీన్ని రొటేషన్ కూడా చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఈ విధంగా రొటేషన్ చేసుకోవచ్చు. దీన్ని మనం షేడ్ మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది ఏ విధంగా మార్చుకోవాలనేది. ఓకే, ఈ విధంగా ఐర్ ఫ్రేమ్ నుంచి ఏ కన్సెప్చువల్, తర్వాత మనకి ఏదైనా వైర్ ఫ్రేమ్, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనం చేసినప్పుడు చూసాం కదా, ఇది వైర్ ఫ్రేము. తర్వాత అండ్ వన్ మోర్ షేడెడ్ గ్రే. ఈ విధంగా మనం 3Dలోకి ఆబ్జెక్ట్ని మనం మార్చుకోవచ్చు. సో ఈ విధంగా రొటేషన్ ఎలా చేయాలి అంటే, రొటేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న దీనికి ఆర్బిట్లోకి వెళ్ళి దీనిలో సెలెక్ట్ చేసుకోకుండా షిఫ్ట్ పట్టుకొని మన కర్సర్లో మనకి స్క్రోలింగ్ బటన్ ఉంటుంది కదా, రొటేట్ అయ్యేది, దాన్ని మనం ప్రెస్ చేసి పట్టుకొని ఇలా విధంగా చూసుకుంటే మనం మౌస్ని తిప్పుతూ ఉంటే ఈ విధంగా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ 3Dలోకి ఏ విధంగా రావాలి, 3D సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలని మీ అందరికీ తెలిసిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈవినింగ్ 6 to 8 ఫోన్ చేసిన మా నెంబర్కి నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.